ఈసారి యాసంగి సీజన్కి అయితే ఇత్తన పొట్లు అయితే తెచ్చినాం. ఇదైతే రాశిరత్న 2 పూసల రకం అన్నట్టు, అంటే కొంచెం దిగుబడి బాగా వస్తుంది యాసంగి సీజన్కి. ఈ సీడ్కి అయితే ఆల్రెడీ కెమికల్ మిక్స్ చేశారు కాబట్టి మళ్ళీ వేరే కెమికల్ కలపాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే కొంచెం గింజ అయితే పచ్చిగా ఉంది, మనం బ్యాగ్స్ ఓపెన్ చేసి ఆరబోసుకోవాలి. కొంచెం ఆరుతుందంటే కొంచెం మొలక అనేది తొందరగా వస్తుంది. ఇట్లా ఈ విధంగా అయితే మొత్తం ఓపెన్ చేసి అయితే మొత్తం ఆరబోసినాం కవర్లు. ఈసారి మొత్తం 11 ఎకరాలు పెడుతున్నాం కాబట్టి ఒక 4 ఎకరాలు అయితే 1010 వడ్లు తెచ్చినాం. 3 ఎకరాలకి ఇది ఇప్పుడు మీరు చూసిన రాశిరత్న, ఇంకో 3 ఎకరాలకేమో వేరే ధనలక్ష్మణి ఇంకో సీడ్ తెచ్చినాం, అది కూడా ఆరబోయాలి. ఇదే 4 ఎకరాలకి 1010 సీడ్, సవర్ణ సీడ్ నెంబర్ 1, ఇంకా 1010లో ఇదే. ఈ సీడ్ అయితే మార్కెట్లో కొంచెం ఏ గ్రేడ్ కింద తీసుకుంటున్నట్టు, అందుకే కొంచెం రేటు కూడా ఎక్కువనే ఉంటుంది ఈ సీడ్కి. మామూలుగా ఇలాగ చూపించినట్టుకైతే రేటు తక్కువ ఉంటుంది మార్కెట్లో, బి గ్రేడ్ కింద పోతుంది. ఇదే నిన్న మనం నానబోసిన 1010 వడ్లు. నిన్ననే కెమికల్, అంటే ఇలా కెమికల్ రాలేదు, మనమే కెమికల్ కలుపుకొని మళ్ళీ డ్రమ్లో అయితే పోసుకున్నాం. ఇదే కెమికల్ నిన్న కలిపిందల్లా. ఈ విధంగా కెమికల్ కలపడం వల్ల ఏమైందంటే తొలి దశలో కొంచెం నారుకు కూడా కొంచెం రోగాలు రాకుండా కూడా కొంచెం సేఫ్ అయింది. ఇది ధనలక్ష్మి, ఇంకో రకమైన హైబ్రిడ్. ఇది కూడా ఇంకో రకం తెచ్చాం అన్నట్టు. మొత్తం 4 ఎకరాలకు కదా పెట్టేది, ఒక 2 ఎకరాలకి ఇది, 2 ఎకరాలకి ఇది అన్నట్టుగా తీసుకొచ్చినాం. ఇది ఎట్లుంటుంది, ఇదైతే కొత్తనే, రాశి అయితే కంపెనీ, కానీ ఇదైతే కొత్తది. చూడాలి ఎట్లా పంతుంది ఈసారి.